హాయ్ ఆల్, వెల్కమ్ టు అశ్విని వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి పూల్ మకానా. ఇది చాలా మంచిది హెల్త్కి. వీక్లీ వన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. స్నాక్ రూపంలో తీసుకున్నా పర్వాలేదు, కర్రీ రూపంలో తీసుకున్నా పర్వాలేదు. ఇది నా స్టైల్లో నేను ఎలా వండుతున్నానో చూపిస్తున్నాను. కర్రీ ఫస్ట్ ఆయిల్ వేయకుండా నేను మకానా ఫ్రై చేసుకున్నాను, జస్ట్ 2 minutes. తర్వాత 1 spoon ఆఫ్ ఆయిల్లో జింజర్, గార్లిక్, కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, స్మాల్ పీస్. తర్వాత ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ వస్తే 1, చిన్నది వస్తే 2, ఒక పెద్ద టమాటా. దాంట్లో బాదం మిస్ అయిపోయింది క్లిప్పు, ఒక 4 to 5 బాదం వేసుకోవాలి. అన్నీ బాగా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కూల్ అయిన తర్వాత స్మూత్ పేస్ట్లో చేసుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ ఒక 1 spoon ఆఫ్ ఆయిల్ వేసుకుని దాంట్లో జీరా, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఏదైతే మనం గ్రౌండ్ పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వన్స్ బయటకు రావటం మొదలైనప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అండ్ 1 cup ఆఫ్ కర్డ్, 1 cup కాదు, 2 spoons ఆఫ్ కర్డ్, కొత్తిమీర అది కూడా వేసి ఆయిల్ బాగా కర్రీలోంచి బయటకు వస్తున్నప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒక 1 glass ఆఫ్ వాటర్. ఏదైతే మిక్సీ జార్లో వేసుకున్నామో ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes సిమ్లో పెట్టుకుంటే అది ఆయిల్ అంతా పైకి తేలుతుంది. పైకి వచ్చిన తర్వాత అప్పుడు మకానా వేసుకొని మళ్ళీ ఇంకో 2 to 3 minutes మకానా కుక్ అయ్యే వరకు ఉంచుకొని దింపేసుకోవాలి. దీంట్లోకి కొబ్బరి రైస్ అయినా బాగుంటుంది, చపాతీ అయినా బాగుంటుంది. నేను అయితే కోకోనట్ రైస్ చేశాను అండ్ చపాతీ. కొబ్బరి వేసి దొండకాయ ఫ్రై చేశాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.